భీమిలి నియోజకవర్గం నుంచి కూటమి టీడీపీ అభ్యర్థి గంటా తనదైన శైలిలో ప్రచార యాత్ర చేస్తున్నారు. మధురవాడ మిథిలాపురం నుంచి మానవ ఆంజనేయ కాలనీలో గల శ్రీ బాల త్రిపుర సుందర కామేశ్వరి ఆలయానికి సోమవారం ఉదయం ఉమ్మడి కూటమి నాయకులు 1000 బైకులతో కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఆగిపోతాయని చెప్పి కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే నేను ఒకటే మీ ద్వారా ఆంధ్ర ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం, సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఆరంభించారు. గతంలో అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాలకు ముందు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో శ్రీకారం చుట్టి నాంది పలికి మొట్టమొదటిగా ప్రారంభించింది అన్న అసలుకి ఎన్టీ రామారావు. మరి ఆ రోజు పార్టీ స్థాపించిన 9 నెలలకి కాంగ్రెస్ పార్టీని కోమటి తరలించి అధికారంలోకి వచ్చిన తర్వాత సమాజమే దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు, అటువంటి పేదవాడు తినడానికి తిండి ఉండాలి, పెట్టడానికి బట్ట కావాలి, ఉండడానికి ఇల్లు కావాలని ఒక సామాజిక విప్లవాత్మకమైన భావాలతో ఆయన రోజు పరిపాలన మొదలుపెట్టాం. మరి ఈరోజు దేశం మొత్తం కూడా చెప్పుకునే ₹2 కిలో బియ్యం పథకం మొట్టమొదటిసారిగా అన్న ఎన్టీఆర్ గారే స్టార్ట్ చేశారు. అలాగే ఈరోజు హౌసింగ్, అయితే ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు బట్టి ఆ రోజు ఆయన మొదలుపెట్టారు. ఈరోజు ఎంతో ఘనంగా చెప్పుకున్న పెన్షన్ కార్యక్రమం, అది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసింది. ₹25 ఆ రోజు పెన్షన్ ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమ కార్యక్రమాలు రాజ్యం, దానికి నాంది, దానికి శ్రీకారం చుట్టిందే తెలుగుదేశం పార్టీ. అందుకే మేము ఒకటే చేస్తా ఉన్నాం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారో ఒక దుష్ప్రచారం, దాన్ని ఎవరు కూడా నమ్మవద్దు. ఇప్పుడున్న సంక్షేమ కార్యక్రమాలు ఇంతకంటే ఇంకా బెటర్గా, ఇంతకంటే ఇంకా ఎక్కువ మందికి వెలుగుగా వచ్చే విధంగా చేయడమే తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు నమ్మకం ఉండాలనే ఉద్దేశంతో ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వాళ్ళ సంతకాలతో ఒక బాండ్ పేపర్ కూడా ఇంటికి ఇస్తూ ఉన్నాం. రేపు ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో, అమ్మఒడి కావచ్చు, లేకపోతే పెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా వాటికంటే బెటర్గా ఎలా ఇస్తామో కూడా ఈరోజు స్పష్టంగా వాళ్ళు ఒక బాండ్ పేపర్ కూడా సూపర్ 6 పేరుతోటి ఇవన్నీ కార్యక్రమాలు చెప్తూ ఈ మీటింగ్ని పెడుతున్నాము. ఈ రాష్ట్రంలో 2014-19 కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అభివృద్ధి అనేది వరదలై పరిగెత్తింది. ఈ ప్రాంతం చూసాము, ఇప్పుడు వాటిలో చూస్తుంటే ఎక్కడ చూసినా సిమెంట్ కాలువలు, కమ్యూనిటీ హాల్స్, స్కూల్ గదులు, ఇట్లా ఎక్కడ కావాలంటే ఏ అభివృద్ధి కావాలంటే అభివృద్ధి చేసుకుంటే ఈ 5 సంవత్సరాలు కోడిపెత్తి. మరి నేను సాయంత్రం తగల కోసం చెప్తా ఉంటే, ఈ నిన్న విజయవాడలో రాయితో దాడి చూస్తే మీకు 2019 ఏం గుర్తొస్తుందంటే, కింద పబ్లిక్ మొత్తం 1000 మంది కూడా ఒక్కసారి కోడిపెత్తి అంటారు. అంటే పబ్లిక్ మొత్తానికి తెలుసు కరెక్ట్గా ఎలక్షన్ వచ్చినప్పుడు ఇటువంటి జరుగుతూ ఉంటుంది. ఎవరైనా చిన్న గులకరాయితో చంపేయాలి, హత్యాప్రయత్నం చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టి చెప్తా ఉంటే అంతకంటే శోచనీయం ఏముంటుంది. ముఖ్యమంత్రి ఆయన వస్తూ ఉంటే లైట్లు ఎందుకు ఆపేస్తారు, సెక్యూరిటీ ఉంటుంది, లైట్లు అన్నీ చూసుకోవాలి ఏంటి, మరి ఎందుకు లైట్లు ఆగిపోయారు, కరెక్ట్గా ఆడేలో ఎందుకు లైవ్ కవరేజ్ ఆగిపోయింది, కరెక్ట్గా వైజాకారంలో ఆ రాయి తగిలి అక్కడే ఎందుకు తగిలి, దాని మీద హత్యాప్రయత్నం ఏంటి, మేము కూడా ఎంక్వైరీ చేయమంటాం, మేము కూడా ఖండించాం. బట్ ఇటువంటి డ్రామాల వల్ల జరిగేది ఏంటి, ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ఆ రోజు కోడికత్తి కేసు ఏముంది, ఇప్పుడు దాకా 5 ఏళ్ళు దాటిపోయింది. ఇంతవరకు పాపం వాడు జీవితం బంగారు లాంటి జీవితం, ఎవరో సీనోడు పేరు వాడిని ఫిక్స్ చేస్తే వాడు జైల్లో మగ్గి చివరికి కోర్టు చోట్లతో బయటకు వస్తున్నారు. మరి ఇటువంటి డ్రామాల వల్ల ప్రజల్ని ఒకసారి మోసం చేయొచ్చు, ఎల్లకాలం మోసం చేయడం కూడా వాళ్ళ మూర్ఖత్వం. జగన్మోహన్ గారు ఎన్ని డ్రామాలు వేసినా మళ్ళా కింద పెట్టి తపస్సు చేసినా కూడా ఆయన ఎక్స్పైరీ అయిపోయింది, ఆయన పరిపాలనకు అయిపోయింది, ఆయన పార్టీకి అయిపోయింది. నవ్ వైఎస్ఆర్ పార్టీ ఇస్ ఏ సింకింగ్ బోట్, ఒక మునుగుతున్న పడవ. ఆ పడవలో నుంచి ఎంత త్వరగా బయటికి రావాలని అందరూ కూడా ఈరోజు ఆల్టర్నేటివ్ చూసుకుంటూ ఉన్నారు. అందుకే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలాగైతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రోజుకి ఇదైపోతూ ఉందో, రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ పార్టీ అలాంటి పరిస్థితి ఫేస్ చేస్తుంది.